సో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు A to Z ఫార్మర్ గురు. ఎప్పుడు అలసట అనిపిస్తుందా? నోట్లో పుండ్లు, ఆకలి లేకపోవడం, నరాల నొప్పి లాంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ రోజు మనం చాలా కాలంగా నమ్మకంతో వాడుతున్న బీకోసల్స్ టాబ్లెట్స్ గురించి క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎక్స్ప్లెనేషన్స్ గమనించినట్లయితే, బీకోసల్స్ అనేది ఒక విటమిన్ బి కాంప్లెక్స్ సప్లిమెంట్ అండి. మన శరీరానికి అవసరమైన బి కాంప్లెక్స్ లోపం వస్తే మాత్రం బలహీనత, నరాల నొప్పులు, నోట్లో పుండ్లు, జుట్టు రాలడము, ఆకలి తగ్గిపోవడము లాంటి సమస్యలు వస్తాయి. బీకోసల్స్ అనేది ఈ విటమిన్స్ లోపాన్ని పూర్తి చేసి ఎనర్జీ లెవెల్స్, నరాల ఆరోగ్యం, మెటబాలిజం ను మెరుగుపరుస్తుందండి. సో దీంట్లో ఉండే కాంపోజిషన్ గమనించినట్లయితే విటమిన్ B1, B2, B3, B5, B6, B7, B9, B12 విత్ విటమిన్ సి అనే కాంబినేషన్ విటమిన్స్ ఉంటుందండి. ఈ కాంబినేషన్ నరాలు, రక్త కణాలు, జీర్ణక్రియ, ఎనర్జీ ఉత్పత్తికి చాలా అవసరం పడుతుందండి. సో దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ గమనించినట్లయితే ఫైజర్ కంపెనీ వాళ్ళు దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి పేరున్న ఒక మంచి ఫార్మాసిటికల్ కంపెనీ అండి ఇది. సో దీని యొక్క ఎంఆర్పి గమనించినట్లయితే సుమారు 20 క్యాప్సూల్స్ కి 55 నుంచి 90 రూపాయల వరకు ఉంటుందండి. సో మీ ప్రాంతాన్ని బట్టి ఈ యొక్క ఎంఆర్పి అనేది చేంజెస్ ఉంటుంది. సో దీని యొక్క యూసేజ్ గమనించినట్లయితే, డాక్టర్ గారు బీకోసల్స్ క్యాప్సూల్స్ ని విటమిన్ బి కాంప్లెక్స్ లోపం వల్ల సాధారణంగా బలహీనత, నరాల నొప్పులు, నోరులో పుండ్లు, ఆకలి లేకపోవడము, త్వరగా ఇన్ఫెక్షన్స్ వల్ల బాధపడుతున్న వారికి, జుట్టు రాలడము, చర్మ సమస్యలకు సపోర్ట్ కి, గర్భధారణ సమయంలో విటమిన్ సపోర్ట్ కి లాంటి సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్ గారు సజెస్ట్ చేస్తారు. ఇది ఎనర్జీ డ్రింక్ అయితే కాదండి. సో ఇది ఎనర్జీ క్యాప్సూల్స్ అయితే కాదు. ఇది లోపాన్ని పూర్తి చేసే ఒక సప్లిమెంట్ మాత్రమే. సో దీని యొక్క డోసేజ్ గమనించినట్లయితే సాధారణంగా రోజుకి ఒక క్యాప్సూల్స్ భోజనం తర్వాత తీసుకోవాల్సి ఉంటుందండి. ఉదయం తీసుకుంటే కొందరికి మంచి ఎనర్జీ అనిపిస్తుంది. పిల్లలకి, గర్భిణీ స్త్రీలకు డాక్టర్ గారు చెప్పిన మోతాదు ప్రకారంగా వాడాల్సి ఉంటుందండి. డైలీ సంవత్సరాల తరబడి స్వయంగా వాడడం మంచిదైతే కాదండి. సైడ్ ఎఫెక్ట్స్ గమనించినట్లయితే సాధారణంగా ఈ మందు సేఫ్ అయినప్పటికీ కొందరికి ఇలా అనిపించవచ్చు. సో వాంతి భావం అంటే వామిటింగ్ ఫీలింగ్ రావడము, కడుపులో నొప్పి రావడము, నోరు లేదా మూత్రం పసుపు రంగులో కనిపించడము. విటమిన్ బి వలన భయపడాల్సిన అవసరం లేదు. రేర్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి అలర్జీ, ర్యాషెస్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఇలా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ గమనించవచ్చు. అలా కనబడితే మాత్రం కంపల్సరీ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడం మంచిదండి. సో బీకోసల్స్ క్యాప్సూల్స్ ని విటమిన్ బి లోపంలో పూరించే శరీరానికి ఎనర్జీ ఇస్తుంది, నరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కానీ సప్లిమెంట్ అంటే ఆహారాన్ని ప్రత్యామ్నాయం కాదండి. సమతుల్యమైన ఆహారం, సరైన నిద్ర, నీరు తగినంత తీసుకోవడం చాలా ముఖ్యమండి. డాక్టర్ సలహా ప్రకారమే వాడితే ఇది సేఫ్ అండ్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.